దేవుని యొక్క ప్రణాళిక నీకు సరిగ్గా అర్థమైతే నీకంటే గొప్పవాడు ఎవడున్నాడు. నీ ఇల్లు దీవించబడిద్ది, నీ కుటుంబం దీవించబడిద్ది, నీ పిల్లలు దీవించబడతారు. ప్రణాళిక అర్థమైతే, దేవుని యొక్క ఉద్దేశం అర్థమైతే. చూడండి, జమ్మిపెట్టెలో పెట్టిన దేవుడు, జమ్మిపెట్టెలో దేవుడే పెట్టాడండి. కానీ జమ్మిపెట్టెలో మోషే ఏడుస్తున్న సంగతి దేవుడు చూశాడు. జమ్మిపెట్టెలో భయంకరంగా ఏడుస్తుంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? నా కుమారుడైన మోషే ఏడుస్తున్నాడు కాబట్టే నేను ఐగుప్తు మీదకి వేడిని పంపిస్తాను. ఆమేన్. అంటే ఇక్కడ విషయం ఏంటో చెప్పనా? మోషే కోసం దేవుడు ఐగుప్తు మీదకి వేడి పంపిస్తే, ఐగుప్తులో ఉన్న ఫరో కుమార్తె అయిన, రాజకుమార్తె అయిన బాతియా, ఎవరు? బాతియా. ఈ బాతియా నది ఒడ్డు మీదకి వస్తుంది. గట్టి చెప్పండి ఆమేన్. చూడండి, ఐగుప్తులో వేడిని దేవుడు పంపించి, అంటే ఒక జమ్మి పెట్టెలో ఏడుస్తున్న ఒక వ్యక్తి కోసం ఐగుప్తుని కదిలిస్తున్నాడు దేవుడు. ఏంటండి దేవుడు చేసే కార్యాలు ఏంటండి? ఒక్క మోషే శ్రమ పడుతున్నాడని, ఒక మోషే జమ్మి పెట్టెలో ఏడుస్తున్నాడని దేవుడు ఐగుప్తు మీదకి వేడిని పంపించాడు. నువ్వు ఏడిస్తే ఊరు మొత్తం తగలబెడతాడు దేవుడు అభిషేకం ద్వారా. అభిషేకం ద్వారా జమ్మి పెట్టంటే ఒక శ్రమ అనుకోండి, జమ్మి పెట్టంటే ఒక రోగం అనుకోండి, జమ్మి పెట్టంటే ఒక శోధన అనుకోండి, జమ్మి పెట్టంటే మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు, కొన్ని ఆటంకాలు. కావాలనే దేవుడు మిమ్మల్ని అందులోకి తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. కావాలనే ప్రతి ఒక్క వ్యక్తిని అవమానంలోకి తీసుకెళ్తున్నాడు. నిన్ను కావాలనే, నీ జీవితంలో ఏది సడన్గా జరగట్లేదు. నీ జీవితంలో ఇప్పటి వరకు జరిగేది ఏదైనా సరే, అది ఏది కూడా సడన్గా జరగట్లా. అది దేవుడు ఏదైతే రాసి పెట్టాడో అది నీ జీవితంలో జరుగుతుంది. కొద్ది గట్టి చెప్పండి. ప్రతి ఒక్కటి కూడా అసలు నీ గురించి ముందు శత్రువుకి చెప్పాడు దేవుడు. నువ్వు పుట్టక ముందుంచే దేవుడు చెప్పాడు అపవాదికి. అంటే అంత ప్రణాళిక ఉంది దేవుడికి నీ మీద, అంత కోరికలోనే నీ మీద దేవునికి. అసలు మోషేకి అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా? నేను అడుగుతున్నాను, కొన్ని పరిస్థితులు నీకు జరుగుతున్నప్పుడు అసలు ఎందుకు జరుగుతున్నాయో కూడా తెలియదు. కొన్ని మాటలు వస్తే ఎందుకు అంటున్నారో తెలియదు. కొన్ని అవమానాలు వస్తే ఎందుకు అవుతున్నాయో తెలియదు. తిడుతుంటారు, ఎందుకు తిడతారో తెలియదు. ఎందుకు వస్తున్నాయో తెలియదండి. అసలు మోషేకి ఎందుకు జమ్మిపెట్టెలో పెట్టారో తెలియదు, ఎందుకు నీళ్ళు ఆహారం లేకుండా చేశారో తెలియదు, ఎందుకు ఒంటరైపోయాడో తెలియదు. కానీ జమ్మిపెట్టెలో ఉండిపోయాడు. జమ్మిపెట్టెలో ఉన్నాడండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, జమ్మిపెట్టెలో ఉన్న వ్యక్తికి బయట ఉన్న వ్యక్తులకు తెలియాలంటే, జమ్మిపెట్టెలో ఉన్న పిల్లవాడు బయట ఉన్న వ్యక్తులకు తెలియాలంటే ఏం చేయాలి? ఏడవాలి. అవునా? మోషే జమ్మిపెట్టెలోకి రావడానికి కారణమే దేవుడు. నేను చెప్తున్నాను, అసలు నువ్వు శ్రమలోకి రావడానికి కారణమే దేవుడు. నువ్వు ఇబ్బందులు పడటానికి కారణమే దేవుడు. నువ్వు ఈ పరిస్థితుల మధ్య నడవటానికి కారణం దేవుడే. కొంతమందిని కొట్టడానికి తీసుకొస్తున్నాడు, కొంతమందిని ముంచేయడానికి తీసుకొస్తున్నాడు. ఎక్కువ చేసి, ఎక్కువ తక్కువలు చేసే వాళ్ళందరినీ ముంచాలి. ఆమేన్ అనండి. ఆమేన్ గట్టిగా. ఎక్కువ తక్కువలు చేసే వాళ్ళందరినీ ముంచునుగాక. హల్లెలూయా. ఏమాత్రం సందేహం లేదు. మాట వినని వాళ్ళందరినీ ముంచాలి. జమ్మిపెట్ట మునగాలి. నిజమేనండి. మీకు అది మాట నవ్వుతలుగా ఉందో మరి ఇంకెట్లుందో తెలియదు, కానీ చాలామందికి దేవుడు చేయాలనుకుంటున్న ఉద్దేశం ఏంటో తెలియట్లా. జమ్మిపెట్టెలో ఎందుకు పెట్టాడనే విషయం తెలియట్లా. శ్రమలో ఎందుకు తీసుకెళ్తున్నాడో తెలియట్లా. ఎందుకు అవమానాల మధ్య నడిపిస్తున్నాడో తెలియట్లా. ఎందుకు నిందల మధ్య నడిపిస్తున్నాడో తెలియట్లా. దేవుని ప్రణాళిక సరిగ్గా అర్థమైతే ప్రపంచంలో మన స్థాయి గొప్పగా ఉంటుంది. కొట్టండి చప్పట్ల దేవునికి ఒకసారి. ఆ ఒక్కటే వినపడుతుంది, కొద్దిగా గట్టి కొట్టండి.
దేవుని మందిరంలో నువ్వు వచ్చినప్పుడు నీ నోరు, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అన్నాడు. జాగ్రత్తగా ఉండు కాదు, చూసుకో అని అన్నాడు. చూసుకుందుముగాక, దాన్ని కూడా ఆమె అనండి. ఇంటికాడ ఉన్నప్పుడు నొప్పులు అనండి. చర్చిలోకి వచ్చాక అనకండి నొప్పులు పోవాలి. ఏడకి వస్తే ఆమెన్. ఏడకు వచ్చాక నొప్పులకి ఇప్పుడు అన్నారు అనుకో, ప్రభు ఆమెన్ 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 అంటూ ఉంటాడు. ఈ స్థిరం పోవు. ఓకే, అద్భుతం. ఈరోజు ఈ వాక్యం విన్నోళ్ళు దీవించబడతారు. ఆమెన్ చెప్పండి. ఇక అందులో సందేహమే లేదు. ఈ మాటలో ఈరోజు రాత్రి రానోళ్ళు ఈరోజు వచ్చారా, ఈరోజు రానోళ్ళు నిన్న రానోళ్ళు ఈరోజు వచ్చారా? చూడండి, దేవుని కోసం నష్టపోయే వాళ్ళని దేవుడు దీవిస్తారు. నమ్మండి. దేవుని కోసం నష్టపోయే వాళ్ళని, నష్టం చేసుకునే వారిని దేవుడు దీవిస్తాడు. ఆమెన్. ఈరోజు మీరు నిద్రను త్యాగం చేస్తున్నారు, సమయాన్ని త్యాగం చేస్తున్నారు, పైగా మీ యొక్క శరీరాన్ని, ఆరోగ్యాన్ని త్యాగం చేస్తున్నారు. దీనికి తప్పకుండా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆమెన్. దేవుని సన్నిధిలో కూర్చున్న ప్రతి సమయానికి, ఆ యొక్క మాటకే, పాటకే, ప్రతి దానికి దేవుడు దీవెన అందిస్తాడు. ఆమెన్. దీవించబడటం అనేది నీ చేతుల్లోనే ఉంది. ఆశీర్వాదం పొందడం అనేది నీ చేతుల్లోనే ఉంది. ఎవరో చేస్తే దీవెన రాదు. నీ చేతుల్లోనే దీవెన ఉంది. ఇది పొందాలంటే నీ వల్లే సాధ్యం. దేవుడు ఎలా ఒక్కొక్కరిని దీవిస్తాడో తెలుసా అండి? ఆదికాండం 49వ అధ్యాయం 1వ వచనం తీయొద్దు, చదవద్దు, నేను చెప్తాను క్లారిటీగా. నా వైపు చూడండి చాలు. అంత్యకాలంలో ఉన్న సంగతులన్నీ మీకు తెలియజేస్తాను రండి నా కుమారులారా అని యాకోబు 12 మంది కుమారులు పిలిచాడు. పిలిచిన తర్వాత ఆ 12 మందిని ప్రేమిస్తూ, చెప్తూ, దీవిస్తున్నట్లుగా దీవిస్తూ, శపిస్తున్నట్టు ఉంటుంది, తిడుతున్నట్లు ఉంటుంది, వార్నింగ్ ఇస్తున్నట్లు ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. ఎలా అంటాడంటే, నువ్వు ఒక గాడిదవి, నువ్వు ఒక కట్లపామువి, నువ్వు ఒక ఎద్దువి, నువ్వు అట్లా కొడుకును తిడతా ఉంటాడండి. కొందరినేమో నీవు ద్రాక్షావళి తీగవై ఉన్నావు, నువ్వు ఫలించడి కొమ్మవే, నువ్వు స్తుతించబడతావు, నీ సహోదరులు ఎదుట నువ్వు స్తుతించబడతావు అని ఒకరిని. ఇట్లా ఎందుకు అలా చేస్తున్నాడు అని అంటే, వారి ప్రవర్తన బట్టి దీవెన. ఆమెన్. వారి ప్రవర్తన బట్టి వారికి దీవెన. నిజంగా గమనించండి, దేవుడు మనం ప్రవర్తించే తీరును బట్టి దేవుడు దీవిస్తాడు. మనం ఎలా ప్రవర్తిస్తున్నామో అదే దీవెన. మనం ఎలా ప్రవర్తిస్తున్నామో అదే మన ఆత్మీయ జీవితం. మనం ఎలా ప్రవర్తిస్తున్నామో అదే మన ప్రార్థనా జీవితం. ఆమెన్ చెప్పుకోలేదు ఎవరు పాపం. చెప్పండి ఏమేన్. ఆమెన్ అన్నారేంటి? ఏమేన్ కూడా అనండి. ఆమెన్ కూడా అనండి. హల్లెలూయా. చూడండి, మన ప్రవర్తన మీద అన్నీ ఆధారపడి ఉన్నాయి. అయితే ఇక్కడ దీవెన మన వల్లే సాధ్యమైంది. దేవుడు దీవించడానికి దిగొచ్చి ఉన్నాడు. దేవుడు ఆల్రెడీ దిగొచ్చి ఉన్నాడు. చేతులెత్తే పని మోసేది, యుద్ధం చేసే పని అది దేవుడిది. అయితే విజయం ఇవ్వడానికి దేవుడు వచ్చాడు. కింద యుద్ధం ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్నారు. చేతులెత్తే పని మోసేది. మోసే చేతులు ఎత్తుతుంటే విజయం వస్తూ ఉంది, చేతులు దించుతూ ఉంటే. అంటే ఇక్కడ లోపం అనేది మనిషిలో ఉంది, దేవుళ్ళో లేదు. నోర్లు తెచ్చుకునే వాళ్ళు కొద్ది గట్టి చెప్పొచ్చు. లోపం ఎవరిలో ఉంది? దేవునిలో ఉందా? లేదు. ఒక మాట చదవండి, నిర్గమాకాండం 1వ అధ్యాయం 12వ వచనం. ఇశ్రాయేలుల్ని ఐగుప్తీయులు శ్రమ పెట్టారట. ఎంత శ్రమ పెడుతున్నారో అంతకంతకు దీవించబడుతున్నారు.
ఎంత శ్రమ చేత నలిగిపోతున్నారో అంతకంతకు దేవుడు హెచ్చిస్తున్నాడు. అంటే ఒక శ్రమ మన సింహాసనం వేస్తుంది, ఒక శ్రమ మనల్ని గొప్పలను చేస్తుంది, ఒక ఇరుకు విశాలతలోకి తీసుకెళ్తుంది. ఆమేన్. ఒక శ్రమ వెనక దీవెన ఉంది. ఈరోజు నీ ఇంటిలోనో ఒంటిలోనో నీ జీవితంలో ఒక శ్రమ ఉంది, అయితే దీవెన ఉంది, దీవెన ఉంది, ఆశీర్వాదం ఉంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దీవెన ఉంది. ఎక్కడున్నా ఆమేన్ గట్టిగా ఉండాలి. ఆమేన్. ఎక్కడున్నా మన ఒక్కోసారి ఎట్లుంటుందంటే అద్భుతం జరిగింది అమాన్ అని అంటాం, ఏదన్నా ఇబ్బంది వచ్చిందనుకో ఏమో ఆమేన్లే, ఆమేన్ అనడానికి కూడా రాదు నోరు. నేనేమంటున్నానంటే శ్రమ వచ్చిన ఆమేనే, శ్రమ రాకపోయినా ఆమేనే, రోగం వచ్చిన ఆమేనే. ఇది మన యొక్క స్థాయి. ఆమేన్. మన స్థాయి అది. ఎంత శ్రమ ఐగుప్తీయులు పెడుతున్నారో అంతకంతకు వృద్ధి చెందుతున్నారు. అయితే కింద ఒక మాట ఉంది, చదవండి. 15 మాట్లాడి మగవాడైన ఎడల చంపేయండి. చాలండి, ఒక క్లారిటీ ఇస్తాను మీకు. ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న మగ పిల్లలు పుడితే 2 సంవత్సరాల కంటే చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే చంపేయండి అని ఫరో యొద్ద నుండి ఒక ఆజ్ఞ బయలుదేరింది. ఎందుకనంటే ఫరో పడుకున్నప్పుడు వాడి కల్లో ఒక కల వస్తుంది. ఒక చిన్న పిల్లవాడు లేచి ఐగుప్తునంతా ముట్టడి వేసేసి అక్కడున్న అధికారుల్ని, మంత్రజ్ఞుల్ని, జ్ఞానుల్ని, ఫరోని ఏళ్తాడు. అలాంటి కల వచ్చేసరికి భయం వేసి ఇశ్రాయేలు ప్రజలు ఉన్న మగపిల్లల్ని చంపేయమని, 2 సంవత్సరాల కంటే కింద ఉన్న వాళ్ళు చంపేయమని, లేకపోతే అందులోంచి ఒకడు వచ్చి రాజు అవుతాడు. ఏమవుతాడు? ఈ మాట మర్చిపోకండి. ఏమవుతాడు? రాజు అవుతాడు. కాబట్టి చిన్నపిల్లల్నే చంపేయాలి. అప్పుడు మంత్రజ్ఞులు క్లారిటీ ఇస్తే మంత్రజ్ఞులు ఏం చేశారంటే, అదే ఎవరాళ్ళు మంత్రసానులు, ఆ మంత్రసానులు ఏం చేశారంటే దేవుడికి భయపడ్డారు. ఆమేన్. దేవుడికి భయపడి మగపిల్లల్ని బతికియేలాగా చేశారట. ఈ సంగతి ఫరోకు తెలిసింది. ఆ నోట ఈ నోట పడి మీరు చేసింది ఏంటి అని చెప్తే, అయ్యా ఐగుప్తులు లెక్క కాదు వాళ్ళు, మేము వాళ్ళకి నొప్పులు వస్తున్నాయంట, మా దగ్గరకు వచ్చి తీసుకుని మేము వెళ్ళేసరికి వాళ్ళ పిల్లలు కనేసేస్తున్నారు, వెళ్ళేసరికి పిల్లలు లేరాడ, తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడో దాచేస్తున్నారు, మమ్మల్ని ఏం చేయమంటారు అని చెప్పిన తర్వాత మళ్ళీ జ్ఞానుల యొక్క, అధికారుల యొక్క సలహా తీసుకొని ఏం చేయమంటారు అని అంటే, పిల్లలందరిని తీసుకెళ్ళి నదిలో పడేయమని చెప్పు, నువ్వు ఏది చెప్తే జరిగిద్ది. తీసుకెళ్ళి పిల్లల్ని చాలామంది నీళ్ళల్లో పడేశారట, నదిలో పడేశారు. అయితే ఇప్పుడు 2వ వచనం చదవండి, 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఫస్ట్ వచనం నుంచి చదవండి. చేసుకుని ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని చూచి, ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఎన్ని నెలలో? 3 నెలలు. ఎన్ని నెలలో? 3 నెలలు. దాచలేక ఏం చేసి, దాచలేక ఒక జమ్మి పెట్టి తీసుకొని పోసి ఏంటి చాలండి, చాలు. ఈ వ్యక్తి ఎవరు ఇప్పుడు? ఏనోసా ఈ వ్యక్తి ఎవరు? పెద్దమ్మగారు చెప్పండి, ఎవరు? మోషే. ఈ మోషే అసలు శత్రువు వెయిట్ చేస్తుంది ఎవరి కోసం కదా? శత్రువు వెయిట్ చేసేది ఎవరి కోసం? నీకు ఒక క్లారిటీ చెప్తున్నా, గుర్తుపెట్టుకో. అసలు మోషే గురించి ముందుగానే శత్రువుకు బయలుపరుస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. మోషే పుట్టక ముందే మోషే గురించి దేవుడు శత్రువుకు చెప్తున్నాడు. ఆమేన్.
నీ గురించి కూడా దేవుడు అపవాదికి చెప్తున్నాడు. అయితే ఆ విధంగా చెప్తున్నాడా? నీ ప్రణాళిక ఏంటో, నీ పట్ల ఉద్దేశం ఏంటో, నీ పట్ల కోరిక ఏంటో అది అపవాదికి తెలిసి వాడు నీ మీద శ్రమ తీసుకొస్తున్నాడా? గుర్తుపెట్టుకో, దేవుడే సహాయం చేస్తాడు, దేవుడే నిలబెడతాడు, దేవుడే కృప చూపిస్తాడు. సందేహమే లేదు ఇందులో. అసలు మోషే ఇంకా పుట్టలేదు, కానీ మోషే గురించి దేవుడు ఫరోకు బయలుపరుస్తున్నాడు. పలానా వ్యక్తి పుడతాడు, ఆ పుట్టిన వ్యక్తి ఐగుప్తుని ఏల్తాడు. వాడికి భయం వేసి ఇశ్రాయేలు మీదకే 2 సంవత్సరాల కాడి చిన్నపిల్లలను చంపేయమని ఆజ్ఞ బయలుదేరాలు చేశాడు. కానీ ఏ వ్యక్తినైతే చంపాలనుకున్నారో ఆ వ్యక్తికి జమ్మి పెట్టి ఆశ్రమయ్యింది. హల్లెలూయా. జమ్మి పెట్టిన క్రియేట్ చేసి ఆ జమ్మి పెట్టిలో పెట్టి నదిలో వదిలేరు. ఎందుకు భయపడ్డాడు ఫరో అంటే ఇందాక మీకు ఏం చెప్పా? ఫరో దేనికి భయపడ్డాడు? హలో, ఈ మాట గుర్తుపెట్టుకోండి అని చెప్పాగా. ఫరో దేనికి భయపడి అతను చంపడానికి వచ్చాడు? ఎస్, ఏమవుతాడని? రాజు అవుతాడని కదా. మళ్ళీ ఈ మాట మళ్ళీ అడుగుతా, చెప్పండి. ఏమవుదామని చంపాలని చూశాడు? రాజు అవుతాడని, నాకంటే ఒకడు నిలబడుతున్నాడని చంపాలని చూస్తున్నాడు. అయితే విషయం ఏంటంటే, చూడండి, మీరు గమనించండి. 3 నెలలు దాచలేక ఒక జమ్మి పెట్టిన క్రియేట్ చేసి ఆ జమ్మి పెట్టిన వ్యక్తిని పెట్టి ఏమేం పూసి, జిగటమన్ను పూసి, కీలు పూసి ఆ పిల్లవాడిని పెట్టెలో పెట్టి ఏటి ఒడ్డున జమ్మిలో ఉంచగా ఇప్పుడు వానికి ఏమైందో అక్క ఎదురు చూస్తుంది. నేను మాట చెప్పనా? జమ్మి పెట్టంటే ఒక శ్రమ అనుకోండి, జమ్మి పెట్టంటే ఒక రోగం అనుకోండి, జమ్మి పెట్టంటే ఒక శోధన అనుకోండి, జమ్మి పెట్టంటే మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు, కొన్ని ఆటంకాలు. కావాలనే దేవుడు మిమ్మల్ని అందులోకి తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. కావాలనే ప్రతి ఒక్క వ్యక్తిని అవమానంలోకి తీసుకెళ్తున్నాడు. నిన్ను కావాలనే, నీ జీవితంలో ఏది సడన్గా జరగట్లేదు. నీ జీవితంలో ఇప్పటి వరకు జరిగేది ఏదైనా సరే ఏది కూడా సడన్గా జరగట్లా. అది దేవుడు ఏదైతే రాసి పెట్టాడో అది నీ జీవితంలో జరుగుతుంది. కొద్ది గట్టి చెప్పండి. ప్రతి ఒక్కటి కూడా అసలు నీ గురించి ముందు శత్రువుకి చెప్పాడు దేవుడు. నువ్వు పుట్టక ముందుంచే దేవుడు చెప్పాడు అపవాదికి. అంటే అంత ప్రణాళిక ఉంది దేవుడికి నీ మీద, అంత కోరికలున్నాయి నీ మీద దేవునికి. అయితే ఈ జమ్మి పెట్టెలో పెట్టిన తర్వాత ఆ జమ్మి పెట్టెలో ఇప్పుడు నదిలో వదిలేశారు. ఇప్పుడు జమ్మి పెట్టెలో ఉన్న వ్యక్తికి ఏం కావాలి? బిర్యానీ కావాలా? 3 నెలల బాబు ఏం కావాలి మరి? ఏంటి బిర్యానీ కావాలంటే చూస్తున్నారు ఏంటి? జమ్మి పెట్టెలో ఉన్న 3 నెలల బాబుకి పాలు కావాలి. ఇప్పుడు ఆ జమ్మి పెట్టెలో ఉన్న 3 నెలల బాబు ఏం చేస్తాడండి? ఆహారం లేదు, పాలు లేవు, నీళ్ళు లేవు, ఏమీ లేవు. కానీ జమ్మి పెట్టెలో ఉన్నాడు. జమ్మి పెట్టెలో పడిపోయి ఉన్నాడండి. ఏమవుతుందో కూడా తనకు తెలియదు. అసలు మోషేకి అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా? నేను అడుగుతున్నాను, కొన్ని పరిస్థితులు నీకు జరుగుతున్నప్పుడు అసలు ఎందుకు జరుగుతున్నాయో కూడా తెలియదు. కొన్ని మాటలు వస్తే ఎందుకు అంటున్నారో తెలియదు. కొన్ని అవమానాలు వస్తే ఎందుకు అవుతున్నాయో తెలియదు. తిడుతుంటారు, ఎందుకు తిడతారో తెలియదు. ఎందుకు వస్తున్నాయో తెలియదండి. అసలు మోషేకి ఎందుకు జమ్మి పెట్టెలో పెట్టారో తెలియదు, ఎందుకు నీళ్ళు ఆహారం లేకుండా చేశారో తెలీదు, ఎందుకు ఒంటరైపోయాడో తెలీదు. కానీ జమ్మిపెట్టెలో ఉండిపోయాడు. జమ్మిపెట్టెలో ఉన్నాడండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, జమ్మిపెట్టెలో ఉన్న వ్యక్తికి బయట ఉన్న వ్యక్తులకు తెలియాలంటే, జమ్మిపెట్టెలో ఉన్న పిల్లవాడు బయట ఉన్న వ్యక్తులకు తెలియాలంటే ఏం చేయాలి? ఏడవాలి. అవునా? చూడండి ఒకసారి, అక్కడ ఉంది 6. చాలండి, ఒక్క నిమిషం నా వైపు చూడండి. చిన్నపిల్లవాడు ఏం చేస్తున్నాడు?
ఆంజనేయపురం గ్రామస్తులారా, పిల్లోడు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. ఆంజనేయపురం కాదా? అలాగా చిన్న పిల్లోడు ఆ యొక్క జమ్మి పెట్టెలో ఉండి ఏం చేస్తున్నాడు అని అంటే ఏడుస్తున్నాడు. మీరు గమనించండి, గుర్తించండి. ఒక ఫరో కుమార్తె ఏసేపు కాలం నుంచి అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటి? స్విమ్మింగ్ పూల్స్. ఏంటయ్యి? స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. అసలు రాజకుమార్తెలు బయటకు వచ్చి స్నానం చేస్తారా? చేయరుగా. మరి అదేంటి రాజకుమార్తె నదిలోకి వచ్చి స్నానం చేయడానికి వచ్చింది? నదిలోకి వచ్చిందండి స్నానం చేయడానికి. నదిలోకి వెళ్ళి స్నానం చేయడానికి వచ్చింది. పైగా ఎక్కడికే? ఐగుప్తులో కాదు, హెబ్రీల ప్రాంతంలోకి వచ్చింది. విషయం ఏంటో చెప్పనా? ఆ రోజట దేవుడు ఐగుప్తు మీదకి వేడిని పంపించాడట. ఆమేన్. ఈజీగా ఉందా? నేను చెప్పనా? మోషే చిన్న పిల్లవాడు జమ్మి పెట్టెలో ఉండి భయంకరంగా ఏడుస్తున్నాడు. ఆహారం లేదు, మీరన్నట్టుగా పాలు లేవు. ఆ జమ్మి పెట్టెలో ఉండి కేక పెడుతున్నాడు, ఏడుస్తున్నాడు. మీరు అంటారుగా, చిన్నపిల్లలు ఏడుస్తున్నారంటే దేవుడు ఏడిపిస్తున్నాడండి. నవ్వుతున్నాడు అనుకో, దేవుడు నవ్విస్తున్నాడండి అంటుంటారు కదా. ఆ చిన్న పిల్లవాడి దగ్గర ఉన్నది ఒకే ఒకటి, ఏడవటం. ఆ చిన్న పిల్లవాడి దగ్గర ఉన్నది ఒకే ఒకటి, దేవుడికి ఏం చెప్పాలో తెలియదు కానీ ఏడుస్తున్నాడు. చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు చెప్పకుండా త్వరగా తెలిసేది ఏంటంటే ఏడవటం. పరలోకానికి త్వరగా వినబడేది ఏంటయ్యా అంటే ఏడుపు, కన్నీళ్ళు, హృదయ భావాలు, ఆలోచన త్వరగా పరలోకానికి చేరతాయి. ఆమేన్ అనొచ్చుగా. చిన్న పిల్లవాడు అట్లయితే రాత్రిగా ప్రవచనం చెప్పింది. చిన్న పిల్లవాడు ఏనండి చూడండి, చిన్న పిల్లవాడు ఆ జమ్మి పెట్టెలో ఉండి ఏడుస్తున్నాడండి. చిన్న పిల్లవాడు ఎంతసేపు ఏడుస్తున్నట్లు? మ్యాక్సిమం వాళ్ళ అక్క పెట్టి ఆ జమ్మి పెట్టెలో పెట్టి ఆ పిల్లవాడిని వదిలేసింది. అట్లా నదిలో కొట్టుకుంటూ వెళ్తున్నప్పుడు మ్యాక్సిమం మనం అక్కడ 3 నెలలు చూసినాం. 3 నెలలు దాచలేక అందులో పెట్టేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నానండి, ఆ పిల్లవాడు ఎంతసేపు ఏడ్చుంటాడు ఆ జమ్మి పెట్టెలో? ఎంతసేపు? నాకు తెలిసి ఒక 3 నిమిషాలు వేసుకోండి. సరే, మీ లెక్కలోకి వస్తే ఒక 30 నిమిషాలు వేసుకోండి, ఒక అర్ధ గంట, 30 నిమిషాలు. అంతకే లేదంటే ఒక గంట వేసుకోండి. నా మాట అర్థమైందా? ఆ పిల్లవాడిని వదిలేశారండి కాలువలో. ఇప్పుడు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఏమండి, మోషే గురించి ఫరోకి ముందుగానే చెప్పిన దేవుడు కదా, మోషే జమ్మి పెట్టెలో ఏడుస్తుంటే ఆయన తట్టుకుంటాడండి? తట్టుకుంటాడా? మోషే జమ్మి పెట్టెలో ఏడుస్తున్నాడు. జమ్మి పెట్టెలోకి రావడానికి కారణం దేవుడు. ఆమేన్. గట్టిగా చెప్పండి. మోషే జమ్మి పెట్టెలోకి రావడానికి కారణమే దేవుడు. నేను చెప్తున్నాను, అసలు నువ్వు శ్రమలోకి రావడానికి కారణమే దేవుడు. నువ్వు ఇబ్బందులు పడటానికి కారణమే దేవుడు. నువ్వు ఈ పరిస్థితుల మధ్య నడవటానికి కారణం దేవుడే. కొంతమందిని కొట్టడానికి తీసుకొస్తున్నాడు, కొంతమందిని ముంచేయడానికి తీసుకొస్తున్నాడు. ఎక్కువ చేసి ఎక్కువ తక్కువలు చేసే వాళ్ళు అందరిని ముంచాలి. ఆమేన్ అనండి. ఆమేన్. గట్టిగా. ఎక్కువ తక్కువలు చేసే వాళ్ళందరినీ ముంచునుగాక. హల్లెలూయా. ఏమాత్రం సందేహం లేదు. మాట వినని వాళ్ళందరినీ ముంచాలి. జమ్మి పెట్ట మునగాలి. నిజమేనండి. మీకు అది మాట నవ్వుతలగా ఉందో మరి ఇంకెట్లుందో తెలియదు, కానీ చాలామందికి దేవుడు చేయాలనుకుంటున్న ఉద్దేశం ఏంటో తెలియట్లా. జమ్మి పెట్టెలో ఎందుకు పెట్టాడనే విషయం తెలియట్లా.
శ్రమలో ఎందుకు తీసుకెళ్తున్నాడో తెలియట్లా, ఎందుకు అవమానాల మధ్య నడిపిస్తున్నాడో తెలియట్లా, ఎందుకు నిందల మధ్య నడిపిస్తున్నాడో తెలియట్లా. దేవుని ప్రణాళిక సరిగ్గా అర్థమైతే ప్రపంచంలో మన స్థాయి గొప్పగా ఉంటుంది. కొట్టండి చప్పట్ల దేవునికి ఒకసారి. ఆ ఒక్కటే వినపడుతుంది, కొద్దిగా గట్టి కొట్టండి. దేవుని యొక్క ప్రణాళిక నీకు సరిగ్గా అర్థమైతే నీకంటే గొప్పడు ఎవడున్నాడు. నీ ఇల్లు దీవించబడిద్ది, నీ కుటుంబం దీవించబడిద్ది, నీ పిల్లలు దీవించబడతారు. ప్రణాళిక అర్థమైతే, దేవుని యొక్క ఉద్దేశం అర్థమైతే. చూడండి, జమ్మిపెట్టెలో పెట్టిన దేవుడు, జమ్మిపెట్టెలో దేవుడే పెట్టాడండి. కానీ జమ్మిపెట్టెలో మోషే ఏడుస్తున్న సంగతి దేవుడు చూశాడు. జమ్మిపెట్టెలో భయంకరంగా ఏడుస్తుంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? నా కుమారుడైన మోషే ఏడుస్తున్నాడు కాబట్టే నేను ఐగుప్తు మీదకి వేడిని పంపిస్తాను. ఆమేన్. అంటే ఇక్కడ విషయం ఏంటో చెప్పనా? మోషే కోసం దేవుడు ఐగుప్తు మీదకి వేడి పంపిస్తే, ఐగుప్తులో ఉన్న ఫరో కుమార్తె అయిన, రాజకుమార్తె అయిన బాతియా, ఎవరు? బాతియా. ఈ బాతియా నది ఒడ్డు మీదకి వస్తుంది. గట్టి చెప్పండి ఆమేన్. చూడండి, ఐగుప్తులో వేడిని దేవుడు పంపించి, అంటే ఒక జమ్మి పెట్టెలో ఏడుస్తున్న ఒక వ్యక్తి కోసం ఐగుప్తుని కదిలిస్తున్నాడు దేవుడు. ఏంటండి దేవుడు చేసే కార్యాలు ఏంటండి? ఒక్క మోసే శ్రమ పడుతున్నాడని, ఒక మోసే జమ్మి పెట్టెలో ఏడుస్తున్నాడని దేవుడు ఐగుప్తు మీదకి వేడిని పంపించాడు. నువ్వు ఏడిస్తే ఊరు మొత్తం తగలబెడతాడు దేవుడు, అభిషేకం ద్వారా, అభిషేకం ద్వారా. ఆమేన్. ఇక ఎప్పుడు ఆ తగలబెట్టడాలేనా? మాటలతో తగలబెట్టి, చూపులతో తగలబెట్టి, చెప్పి అక్కడ ఇక్కడే చెప్పి తగలబెట్టి, ఈ తగలబెట్టెలన్నీ యేసునామములో నశించుగాక అంటే ఆళ్ళు కాదండి ఆ మాటలు. ఆమేన్. ఒక్క మోసే ఏడుస్తున్నాడని దేవుడు గమనించి వేడిని పంపించాడు ఐగుప్తు మీదకి. వేడిని పంపించాడు. వేడిని పంపిస్తే వేడి తట్టుకోలేక ఫరో కుమార్తె అక్కడి నుంచి ఇక్కడ బాగుంటుందని తెలుసుకొని ఇక్కడ నది ఒడ్డుకు వచ్చింది. ఈ నది ఒడ్డుకు వచ్చింది. ఇప్పుడు చెప్తా, గుర్తుపెట్టుకోండి. అసలు దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు మోసేని? ఫరో రాజు ఏమవుతాడని చంపాలని చూశాడు కదా. ఏమవుదామని చంపేద్దాం అనుకున్నాడు? రాజు అవుతాడేమోనని, ఇశ్రాయేలు ప్రజల నుంచి ఒక రాజు లెగుస్తాడని ఫరో భయపడిపోతున్నాడు కదా. మీరు గమనించండి, జమ్మి పెట్టెలో మోసే ఏడుస్తూ ఉంటే మోసే యొక్క ఏడుపు శబ్దం విని, ఆ మోసే యొక్క ఏడుపు శబ్దం విని ఫరో కుమార్తె వచ్చి ఆ పెట్టె తీసిందండి. ఆమేన్. పెట్టె తీసింది బయటికి. పెట్టె బయటికి తీసేస్తే లోపల మోసే సుందరుడుగా కనపడుతున్నాడు. ఏడుస్తున్న వాళ్ళు, ఆత్మలో ఏడుస్తున్న ప్రతి ఒక్కరు సుందరులుగా ఉంటారు. ముఖం వెలిగిద్ది, ఆత్మ ఖడ్గ యోధులుగా ఉంటారు, అందంగా కనపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు ముఖాలు ఉంటాయి, వద్దులే చెప్పకూడదు, బాగోదు. నల్లగున్నా అందంగా ఉండాలి, తెల్లగున్నా గుణంగా ఉండాలి. ఏమండి? నల్లగున్నా చెప్పాలి, నల్లగున్నా అందంగా ఉండాలి, తెల్లగున్నా దినంగా, దూరంగా, వగరగా. కొద్ది గట్టి చెప్పండి. గుణం మంచిదై ఉండాలి. నాకు రంగు ఉంది చూడు. తెల్లవాడివైనా తెలీదా పాట? తెల్లవాడివైనా తెలిసిన నల్లవాడివైనా నాయకత్వమున్న ఎంతటి ప్రేమతత్వమున్న విద్యావేత్తవైనా శాస్త్రవేత్తవైనా కోపిష్టివైనా పాపిష్టివైనా ఏ ఇష్టివైనా
యతిష్ఠివైన ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే. రాదా? యేసు రక్తమే జయము, అందులోదే ఇది. చాలే. హల్లెలూయా, హల్లెలూయా. తెల్లోడైనా తెలిసిన నల్లోడైనా ఎవడన్నా మోత మోగ్గానే సిద్ధం అవ్వాల్సిందే. అవునా? నేను చెప్పే మాట ఏంటంటే అండి, తీసి చూడగానే సుందరుడిగా ఏడ్చే వ్యక్తులు దేవునికి సుందరంగా కనపడతారు. ఆమేన్. రాత్రి ఏం చెప్పానండి? రాత్రి ఏం చెప్పా? ఏడవద్దు. రాత్రి ఏం చెప్పా? ఏడవద్దు, మొరపెట్టు అని చెప్పానా? మరి ఈరోజు ఏడవాలి. నిన్న దేవుడు ఏడవద్దని చెప్తాడు, ఈరోజు ఏడవమంటాడు. ఎందుకంటే దేవుడి యొక్క దీవెన ఏ టైంలో ఎలా వస్తుందో మనకు తెలియదు. ఆమేన్, ఆమేన్. చిన్న పిల్లవాడు ఏడుస్తున్నాడు జమ్మిపెట్టులో ఉండి. ఆ జమ్మిపెట్టులో ఎంత ఏడిస్తే త్వరగా ఆశీర్వాదం. మీకు ఒక విషయం చెప్తున్నాను, జమ్మిపెట్టులో దేవుడే పెట్టిస్తున్నాడు కదా. జమ్మిపెట్టులో పెట్టి వెళ్తున్నప్పుడు అలా వెళ్తూ ఉంది. ఇలా వెళ్తున్న క్రమంలో ఏదైనా రాయి వచ్చి ఆగిపోయింది అనుకో, నువ్వు ఏడ్చినా వ్యర్థమే. కానీ విషయం గుర్తుపెట్టుకో, నిన్ను జమ్మిపెట్టులోకి దేవుడే తీసుకెళ్తే రాయి వచ్చినా పక్కకి వెళ్ళిపోద్ది. ఆమె చెప్పొచ్చుగా. ఎందుకనంటే నిన్ను పంపించింది జీవం కలిగిన దేవుడు. ఆమేన్. రాయిలు రాని, పెద్ద పెద్ద కర్రలే రాని, అపవాది చేతులు ఇట్లా అడ్డు పెట్టాడు అనుకో, అపవాది ఆగిపో అని అడ్డు పెట్టాడు, ప్రభు నరికేస్తాడు యేసునామములో. హల్లెలూయా. ఏం లేదు, నువ్వు వెళ్ళిన జమ్మి పెట్టకే దేవుడు ఆటోమేటిక్గా కత్తులు పెడతాడు. కత్తులు వచ్చేస్తాయి. నిన్నంతగా ప్రేమిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, ఈ జమ్మి పెట్టెలో ఉన్న మోషే ఎంత ఏడిస్తే అంతగా స్పందిస్తున్నాడు దేవుడు. ఆమేన్. నేను నిన్ను అడుగుతున్నాను, ఈరోజు నువ్వు శ్రమలో ఉన్నావు, ఈరోజు నువ్వు ఇబ్బందులో ఉన్నావు, ఈరోజు నువ్వు ఆటంకంలో ఉన్నావు. అయితే దేవుడు స్పందించడానికి నువ్వేం చేస్తున్నావు? ఒక విషయం గమనించు, దేవుడు స్పందిస్తే ఆటోమేటిక్గా ఒడ్డు మీదకి దీవెన వస్తుంది. దీవెన ఎవరో? ఫరో కుమార్తె. దేవుడు అసలు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మోషేని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఐగుప్తుకి రాజుగా. వాడు ఎందుకు భయపడుతున్నాడు? రాజు అవుతాడేమోనని. అవునండి. ఇప్పుడు రాజు అయ్యే అవకాశం ఎక్కడుంది? ఒడ్డు మీద ఉంది. ఆమేన్ చెప్పండి. రాజు అయ్యే అవకాశం ఒడ్డు మీద ఉంది. నువ్వు జమ్మిపెట్టులో ఉన్నావు. ఏం చేయాలి ఇప్పుడు? వస్తుంది ఫరో కుమార్తె వచ్చి పట్టుకుపోయింది అనుకుంటున్నావా? ఏం చేయాలమ్మా? ఆగు. ఏం చేయాలి? నిన్నే ఏం చేయాలి? ఏడవాలి. ఏం చేయాలి? ఏడవాలి. జమ్మిపెట్టులో ఉన్న మోసే చేయాల్సిన పని ఏంటంటే ఏడవాలి. నేను ఇంకో మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. మోషే కోసం దేవుడు, మోషే ఏడుస్తున్నాడని దేవుడు ఐగుప్తు మీదకి వేడి పంపించాడు. వేడి పంపించి రాజకుమార్తె అనే దీవెని తీసుకొచ్చి ఒడ్డు మీద పెట్టాడు. నేను చెప్తున్నానండి, మోషే ఏడిస్తే స్పందించిన దేవుడు, నువ్వు ఏడిస్తే ఎందుకు స్పందించట్లా? నీకు ఇంకో మాట చెప్పనా? అసలు దేవుడిచ్చే దీవెన ఒడ్డు మీదే ఉందండి. నీదే లేటు. నీ స్పందన ఏంటి? నువ్వు శ్రమలో ఉన్నావు, ఇబ్బందులో ఉన్నావు, ఆటంకంలో ఉన్నావు, పరిస్థితుల మధ్య ఉన్నావు. ఇప్పుడు నేను చెప్తున్నాను, మోషే తన అక్క మోషేని జమ్మిపెట్టులో పెట్టి మనం చెప్పుకున్నాం, ఒక 30 నిమిషాలు అనుకున్నాం. నేను నిన్ను అడుగుతున్నాను, ఎంతకాలం జమ్మిపెట్టులో ఉంటారు? జమ్మిపెట్టు అనే శ్రమలో ఎంతకాలం ఉంటారు? జమ్మిపెట్టులో ఉన్న ఏడుపు వినపడుతూనే ఉంది, కానీ దేవుడికి వినపట్ల, మనుషులకు వినపడుతుంది. కానీ దేవుడు ఏంటి తెలుసా? మనుషులకు వినపడుతుంది కానీ మనుషులు స్పందించట్లా.
నేను చెప్పే మాట ఏంటో తెలుసా? నువ్వు ఏడ్చే ఏడుపుకి దేవుడు స్పందించాలి. దేవుడు స్పందిస్తే దేవుడు రాజకుమార్తెకి స్పందనిస్తాడు. రాజకుమార్తె వచ్చేసి నిన్ను బయటికి తీస్తుంది. దీవెన రాజకుమార్తె అంటే ఎవరో? నువ్వు ఎత్తుక్కుంటూ పోయే దీవెన కాదండి, నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చే దీవెన రాబోతుంది. కొట్టండి గట్టిగా ఒకసారి చప్పట్లో. హల్లెలూయా. నువ్వు ఎత్తుక్కుంటూ వెళ్ళొచ్చే దీవెన కాదు, వెళ్ళే దీవెన కాదు. నేను నమ్ముతున్నాను నన్ను వెతుక్కుంటూ వచ్చే దీవెనలు రాబోతున్నాయి. ఆమేన్. నా విశ్వాసం అది, నా నమ్మిక అది. నేను నమ్మినవాడు 20-30 లక్షల మందికి అరణ్యంలో భోజనం పెట్టినాడు. హల్లెలూయా. నేను నమ్మినవాడు 7 అంతల అగ్నిగుండాన్ని ఏసీ రూముగా చేసేసి వాళ్ళని బయటికి సజీవంగా తీసుకొచ్చినవాడు. హల్లెలూయా. సింహాల బోనులో సింహాల ఎదుట దేవునికి మోకాళ్ళేస్తే సింహాలను నోరు మూసుకో అని చేసిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. సింహాలకు ఉపవాస దినాన్ని ప్రకటించాడు దేవుడు. అది నేను నమ్మిన దేవుడు. నేను ఇంకో మాట చెప్పనా? ఈ సంవత్సరం కోకిలంపాడులో మందిరం అయిపోద్ది. ఒక్కరు కూడా హ్యాపీగా ఆమేన్ ఆమేన్ అనొచ్చుగా గట్టిగా. వస్తారా రారా మీరు అందరూ? స్పందిస్తారా మరి? ఎప్పుడు పేదరుపులేనా? మీకు విషయం తెలుసా? మీరెంతో స్పందిస్తే అంత దీవెన. హల్లెలూయా. హల్లెలూయా. మీరే స్పందించాలి. తలొకలో 50,000 తలొకలో మీకు తగిలే అంతవరకు. ఏమంటారు? 50 అంటే కష్టమండి, 20 కష్టం, 1,00,000. ఓ థ్యాంక్స్ అండి. అందరికి ఒకసారి వందనాలు చెప్పండి. వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఏముందండి, ఒక లోన్ తీసుకుని ₹1,00,000 ఇవ్వచ్చు ఈజీగా. వద్దులేండి, నా కోసం ప్రార్థన చేయండి చాలు. ఆమె ప్రార్థన చేయండి. మన కోసం స్పందించడానికి దేవుడు ఉన్నాడు. ఆమెన్. రండి, బ్రహ్మాండంగా వచ్చి భోజనం చేసి ప్రార్థన చేసి దీవించి వెళ్ళండి చాలు. ప్రేరేపణ వస్తే చంపమోకండి. హల్లెలూయా. విషయం ఏంటంటే, నీ కోసం ఆల్రెడీ దేవుడు రాజకుమార్తెని దీవెన పెట్టేసి ఉంచాడండి. ఆల్రెడీ దీవెన అక్కడ ఒడ్డు మీద ఉంది. ఇక్కడ నేను చెప్తున్నాను, ఇక్కడ దేవుడు స్పందించే విధంగా, దేవుడు మాట్లాడే విధంగా, దేవుడు బయటకు వచ్చే విధంగా, దేవుడు నేనున్నా అని ఐగుప్తు మీదకి, నిన్ను బాధ పెట్టే వాళ్ళ మీద, నిన్ను చంపాలని చూసే వాళ్ళ మీద అక్కడికే నిన్ను తీసుకెళ్లే విధంగా చేయాలంటే, దేవుడు స్పందించాలంటే నువ్వు స్పందించాలి. ఇక్కడ ఇంకొక ప్రశ్న, ఇంకా జంపెట్లో ఉన్నావుగా, ఇంకా జమ్మిపెట్లో ఉన్నారుగా, ఎంతకాలం ఉంటారు? ఇప్పటికే 3 నెలలు అయిపోయింది. సరే, మనం అనుకున్నాం కదా. నేను అడుగుతున్నాను, 3 నెలలు ఉంటావా? 3 సంవత్సరాలు ఉంటావా? 30 సంవత్సరాలు ఉంటావా? లేకపోతే 30 నిమిషాలు ఉంటావా? అద్భుతం చేయడానికి దేవుడు ఒడ్డు మీదే ఉండవు. ఆమేన్. అద్భుతం చేయడానికి దేవుడు ఒడ్డు మీద ఉన్నాడు. నీ స్పందన ఏంటి? నువ్వు నిలబడితే దేవుడు వాడడా? నువ్వు నిలబడితే కార్యాలు చేయడా? ఆమేన్. ఆమేన్. నువ్వు నిలబడే కాడే ఉంది. జమ్మిపెట్టలో ఉండి నీ స్పందన ఏంటి? నేను చెప్తున్నాను, ఆశీర్వాదం పొందుకోవడం అనేది నీ చేతుల్లోనే ఉంది. నీ చేతుల్లోనే ఉంది. మాకు ఇల్లు లేదండి, స్పందన నీ దగ్గర నుంచే రావాలి. మాకు ఆశీర్వాదం డబ్బు లేదండి, నీ దగ్గర నుంచే రావాలి. నువ్వే టీవీ పెట్టుకొని చూడు, నువ్వే అన్నీ చేస్తూ ఉండు. ఇంట్లో ఎందుకు దీవెనలు వస్తాయి? నువ్వే బూతులు తిట్టు, నీకు దీవెన ఎందుకు వస్తే? ఎప్పుడైనా ఏసునాయన అనేది ఎప్పుడో తెలుసా? కాళ్ళకు దెబ్బలు తగలనే, నడుగు నొప్పి రాని,
ఏదైనా ఇబ్బంది వస్తే యేసు నాయన, లేకపోతే మేస్త్రి నాయన, దండి. ఏమండి, నువ్వు మాట గమని, ఒక వ్యక్తి నిన్ను బాగా నమ్మాడు, బాగా నమ్మి నువ్వు సడన్గా మోసం చేస్తూ ఉంటే, సడన్గా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే మళ్ళీ నమ్ముతాడా? మళ్ళీ నమ్ముతాడా? కదా. మరి అదేంటండి, దేవుడు మనల్ని నమ్మి మనల్ని నిలబెట్టుకుంటే దేవుడికి అనవసరంగా దేవునికి దూరం అవుతూ, దేవుని దుఃఖ పెడుతూ, మనకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే దేవుడు ఇష్టపడతాడండి? ఇష్టపడతాడా? మరి ఎలా అండి? మనుషులైతే మనల్ని అవాయిడ్ చేసేస్తారు, మనుషులైతే మనల్ని అర్థం చేసుకోలేరు, మనుషులు నువ్వు నీ మాట వద్దు, నాకు నువ్వు వద్దు, పక్కకి వెళ్ళిపో అంటారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా పక్కన పెట్టేవాడు కాదు. గట్టి చెప్పండి, పక్కకి నెట్టేసేవాడు కాదు. ఈరోజు నేను చెప్తున్నానండి, జమ్మి పెట్టెలో ఇంకా నువ్వు ఉన్నావు, శ్రమలో ఉన్నావు, రోగంలో ఉన్నావు, ఇబ్బందులు ఆటంకుల మధ్య ఉన్నావు, కొన్ని నిన్ను పట్టేసినాయి, దాంట్లోంచి నువ్వు బయట రాట్లా, నువ్వు రాలేకపోతున్నావు. కానీ ఇక్కడ విషయం చెప్పనా, దీవెనైతే ఒడ్డు మీద ఉంది, ఆశీర్వాదం ఒడ్డు మీద ఉంది. నీ స్పందన కోసం దేవుడు వెయిట్ చేస్తున్నాడు. గట్టి చెప్పండి, నీ స్పందన కోసమే దేవుడు వెయిట్ చేస్తున్నాడు. నువ్వేమి స్పందిస్తావా, ఎలా ప్రవర్తిస్తావని దేవుడు చూస్తున్నాడు. మనకి టైం వస్తుంది. ఏమొస్తుంది? టైం వస్తుంది, ఒక టైం వస్తుంది. నేను చెప్పాను ఒక టైం అని. ఇప్పుడు నేను మాట చెప్పనా, జమ్మి పెట్టెలో ఉన్న నీవు ఎంత స్పందిస్తావు అంత శ్రమలో స్పంది, పాపాన్ని తెంచు, లోకాన్ని తెంచు, ఐహికమైన సంబంధమైన కోరికలను చంపు, లోక సంబంధమైన చంపు, నిలబెట్టి గొప్ప చేస్తాడు దేవుడు. గొప్పగా నిలబెట్టి వాడుకుంటాడు. ఎలా తెలుసా? నువ్వు 10 మందికి ఇచ్చే విధంగా, ఆమేన్, 10 మందికి ఇచ్చే విధంగా నువ్వు నిలబడితే చాలు. ఆమేన్, గట్టి చెప్పండి. అలా దేవుడు చేయాలనుకుంటున్నాడు. జమ్మిపెట్ట బాగుంది, కీలు పూసారు, అసలే బయట వేడంట, అసలే లైట్గా ఎండాకాలం వచ్చేసింది, వేడిగా ఉంది, హిందులో ఎంజాయ్ బాగుంది, హల్లెలూయా స్తోత్రం అనుకుంటా బాగుంది, అటు లోకం బాగుంది. ఇక్కడికి వచ్చేసరికి అంతా నా మేలుకే పాడండి. ఎరా సింటా, పాడండి. పాడండి. స్తుతించుట మానను అంతా నా మేలుకే. హల్లెలూయా. ఈడకొచ్చి అంతా మేలుకే, బయటికి వెళ్ళాక దీపాలకే, పాపాలకే, లోపాలకే, కోపాలకే, శాపాలకే, ఇంకేం లేవా? అంతేనా? చూడండి, ఇక్కడున్నంతసేపు బాగానే ఉంటావు, హల్లెలూయా ఆమేన్ స్తోత్రం అనండి. ఏడున్నంతసేపు హల్లెలూయా ఆమేన్ స్తోత్రం, బయటికి వెళ్తే అది. ఇక్కడుంటే బాగానే ఉంది, బయటికి వెళ్తే అంతా ఉంది. దీనికోసం దేవుడు ఎంత బాధపడుతున్నాడో తెలుసా? ప్రణాళిక ఎందుకు నెరవేర్చబడాలి? ఎందుకు జమ్మిపెట్టులోంచి నిన్ను బయటికి తేవాలి? జమ్మిపెట్టులోంచి నేను ఎందుకు బయటికి తేవాలండి? నీకెందుకు దీవెనివ్వాలి? నిన్నెందుకు ఆశీర్వదించాలి? జమ్మిపెట్టా కావాలి. ఏ పెట్టె కావాలి? జమ్మిపెట్టా కావాలి.
పైన ఒడ్డు మీద ఉన్న దీవెన కావాలి. ప్రభు అంటున్నాడు, జమ్మి పెట్టెలో ఏడిస్తేనే దీవెన. ఆమేన్. జమ్మి పెట్టెలో ప్రార్థిస్తేనే దీవెన, ఏడిస్తేనే దీవెన. ఎలాంటి ఏడుపో తెలుసా? ఈవిడ నన్ను అధికంగా ప్రేమించింది కనుక ఈవిడ పాపములు ఎలా, తన పాపాలు క్షమించబడ్డాయని దేవుడు ఎలా చెప్పాడు? ఆవిడ వచ్చిన కాడ నుంచి నా పాదాల మీద పడి కన్నీళ్లతో ఏడుస్తుందయ్యా. ఏం చేస్తుంది? కన్నీళ్లతో పడి ఆ కుర్రలు తీసుకొని సువాసన ఏమంటుంది? అరే చింటా, బయటికి రారా, పోయి పిలిచిరా పోయండి. ఏం కాదులే, ఒక పాడు కొట్టి వెళ్ళి పడుకుంటాడు. హల్లెలూయా. మా అమ్మగారు కొడతావా? ఏమండి అక్కడ ఎలా ఉంది? సువాసన సువాసన, ఇల్లంతా సువాసన. అది సువాసన సువాసన, ఇల్లంతా సువాసన. ఆరాధన దైవారాధన ఆరాధన. హల్లెలూయా. వాళ్ళు లేగలే. ఆమేన్. చూడండి, ప్రభు ఆవిడ వచ్చిన కాడ నుంచి పాదాలు తడుపుతూ ఉంది, వచ్చిన కాడ నుంచి ఏడుస్తూ ఉంది. కానీ ప్రభు అన్నాడు, ఈవిడ నన్ను విస్తారంగా ప్రేమించింది. ఆమేన్. విస్తారంగా ప్రేమించింది కాబట్టి విస్తారమైన పాపాలు కొట్టేసేసున్నామలా. హల్లెలూయా. అలా ఏడవాలి. చెప్పలేదే నేను వ్యభిచారిని, ఆ కొంపలన్నీ పాడు చేసింది నేనే చెప్పలేదే, చూపులతో మాటలతో చెడగొట్టేసా అని చెప్పలేదే. ఏం చేసింది తెలుసా? ఏడ్చింది. మోసే చేసింది అదే. ఏం జరుగుతుందో తెలియదు, తన జీవితంలో ఏం జరుగుతుందో తెలియట్లా. ఈ అమ్మాయి జీవితంలో అందరూ చూసి అవమానిస్తున్నారు, తిడుతున్నారు. కానీ ఈ అమ్మాయి ఒకటే చేసింది, ఏం చేయాలో తెలియట్లా, దేవుని పాదాల మీద పడి ఏడుస్తూ ఉందండి. హల్లెలూయా. ప్రభు అన్నాడు, ఈవిడ విస్తారంగా నన్ను ప్రేమించింది కాబట్టే ఈవిడ విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. ఇప్పటి వరకు ఈవిడ పాపాత్మురాలు, ఇక్కడ నుంచి పరిశుద్ధురాలు. ఆమేన్. ఈ ఏడుపు కావాలి. కదిలిస్తే కన్నీళ్ళు వచ్చేయొద్దు. అమ్మో, అవి మామూలు ఏడుపులు కాదు, అయ్యొద్దు. ఏడిస్తే అలాంటి ఏడుపు ఏడవాలి. మనిషిని చూడగానే ఏడుపు వచ్చి చూసావా? ఏం ఏడుపు? ఎవరైనా చనిపోయారనుకో, అక్క అని వాడేసింది అనుకో, అసలు ఆమెను చూసి ఏడుస్తారండి. అవును, ఇప్పుడు వీడియో తీస్తా ఈసారి. అంటే ఎవరో చనిపోవాలని కోరుకోవట్లేదులే, దేవుని చిత్తంలో ఉన్నోళ్ళు ఇదైనప్పుడు వీడియో తీస్తా. ఆ వీడియో తీసినప్పుడు వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు భయంకరంగా ఎడుతారు. యువతలకు వచ్చేసరికి బయటకు వచ్చేటప్పుడు అంతా ఒట్టిదే. మీ ఇంట్లో ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే మంచిగా చూసుకోండి. ఏమండి, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మంచిగా చూసుకోండి. ఎందుకనంటే వాళ్ళు వెళ్ళే ముందు నిన్ను దీవించి వెళ్ళాలి. ఏం చేసి వెళ్ళాలి? దీవించి వెళ్ళాలి. దీవించకుండా పెళ్ళి చేసుకున్న కాడ నుంచి నా కొడుకుని బాధ పెట్టింది, నన్ను బాధ పెడుతుంది, దీని బ్రతుకు ఎట్లే తయారవును అని చచ్చిపోకూడదు. అమ్మ ఏదైతే చేసిందిలే కానీ చచ్చిపోయే ముందు 4 మంచినీళ్ళు ఇచ్చి మంచి చేసిందిరా బాబు అని చెప్పుకోవాలి. ఎందుకంటే రేపు అదే గతి రాబోతుంది. నా మాట అర్థమైన వాళ్ళు ఒకసారి గట్టిగా వెళ్ళి చెప్పండి. ముగిస్తున్నాను. ఒక్క మాట అక్కడ, ఏడిస్తే అలాంటి ఏడుపు ఏడవండి. దేవుడు స్పందించే ఏడుపు మనకు కావాలి. దేవుడు స్పందించే కన్నీళ్ళు కావాలి. నార్మల్గా ఏడవద్దు. దేవుడు స్పందించాడు. మోసే జమ్మి పెట్టెలో ఏడుస్తూ ఉంటే దేవుడు స్పందించాడు. దేవుడు స్పందించి ఒడ్డు మీదకి దీవెన పంపించాడు రాజకుమార్తెని. ఇప్పుడు చెప్దాం, ఇప్పుడు చూసుకుందాం. ఏ ఇంటి నుండి అయితే, నా మాట మంచిగా వినండి,
ఏ ఇంటి నుండి అయితే ఆజ్ఞ వచ్చింది, ఫరో ఇంటి దగ్గర నుండి ఆజ్ఞ వచ్చింది. ఇశ్రాయేలు ప్రజల్లో ఒక పిల్లోడు లేవబోతున్నాడు, ఆ పిల్లోడిని చంపేయడానికి ఇశ్రాయేలు ప్రజల్లో 2 సంవత్సరాల కంటే చిన్న పిల్లలందరినీ చంపేయండి అని ఫరో ఇంటి నుండి ఆజ్ఞ బయలుదేరి వచ్చింది. కానీ మోషే ఏడుస్తున్న ఆ ఏడుపు వల్ల, మోషే పెట్టిన ఏడుపు మొర వల్ల ఫరో కుమార్తె వచ్చేసి మోషేని బయటికి తీసి అదే ఇంటికి రాజుని దేవుడు చేశాడండి. ఏ ఇంటి నుండి అయితే ఆజ్ఞ బయలుదేరి చంపమని ఆజ్ఞ వచ్చిందో ఆ ఇంటికి రాజుని చేశాడు. నిన్ను తిట్టోళ్ళు, నిన్ను బాధించేవాళ్ళు, నిన్ను అవమానపరిచేవాళ్ళు, వాళ్ళు ఎవరున్నా, నేను అదే అనుకుంటా, ఈరోజు నన్ను తిట్టేవాళ్ళు అందరూ, చెడుగా అర్థం చేసుకునే వాళ్ళు అందరూ రేపు వచ్చి చేయి పెట్టి ముద్దు పెట్టుకుని వెళ్తారు అందరూ. ప్రభు ఏం చెబుతారు తెలుసా? నోరు మూసుకొని హాగరే చెప్పాడు చూసావా? ఏం చెప్తాడు ఆగరకే? ఆగరా, మాయ రోగం వచ్చిందా? ఏ రోగం? కరెక్ట్ రాసి పెట్టాడండి. నీకు ఏమైనా వచ్చిందా అని రాశాడా లేదా? కరెక్ట్గా రాసి పెట్టాడు. నీకు ఏమైనా వచ్చిందా అంటే మన భాషలో ఏంటంటే నీకేమైనా మాయరోగం వచ్చిందా అని అర్థం. అయితే ఏం చెప్పాడంటే అంతకుముందు, హాగర్ వెళ్ళి నీ యజమానురాలి యొక్క చేతి కింద అణిగి మణిగి ఉండు, ఒక టైం వస్తుంది. ఆమేన్ చెప్పండి. ఇదిగో ఇప్పుడు నన్ను వద్దని కాదని చాలామంది వెళ్ళారు, రేపు అందరూ వస్తారు. చెప్పండి, రేపు అందరూ వస్తారు. నేను మాట చెప్పనా, మనల్ని వద్దు అనుకున్న వాళ్ళు మనం వదిలేయటమే. ఏం చేయాలి? మనల్ని వద్దు అనుకున్న వాళ్ళే తప్పనిసరిగా వదిలేయాలి. మనల్ని కావాలి అనుకున్న వాళ్ళే మనం వద్దన్న వాళ్ళు వెళ్ళరు. అర్థమైందా? మనల్ని వద్దు అనుకున్న వాళ్ళు వదిలేయండి. అది మీ స్నేహితుల, బంధువుల, ఎవరైనా సరే, నువ్వు వద్దు అన్నారా వదిలేయి. ఒకవేళ వాళ్ళు మళ్ళీ రావాలనుకున్నా కానీ వాళ్ళని వదిలేసి కట్ చేయి. ఎందుకంటే వాళ్ళు వస్తే నీకు నష్టమే. అంతే. అబ్రహాము లోతుని వదిలేసిన తర్వాతే పిల్లోడు పుట్టాడు. నా మాట అర్థమైందా? నీ జీవితంలో కొన్ని వదులుకుంటేనే దీవెన. జమ్మిపెట్ట నచ్చింది, శ్రమ ఇష్టం ఉంది, జమ్మిపెట్టలో ఉంటే రాజభోగం లేదు అక్కడ. కొన్ని మిరపకాయ కోతలు వదలాలి, కొన్ని పత్తి వదలాలి, మనం పట్టి పిడిచే కొన్ని వదలాలి. మనకు అవే సెటిల్మెంట్ చేసుకున్నామంటే మన సెటిల్మెంట్ చేస్తాయి అక్కడ. అర్థమైందా? నేను మళ్ళీ చెప్తున్నానండి, నిన్ను పట్టుకొని ఆకర్షించేవి నువ్వు వదులుకోకపోతే పూర్తిగా దేవుని దగ్గర నుంచి లాగేసేస్తా. అవ్వ కావాలా బొవ్వ కావాలంటే కుదిరిద్ది ఏంటది? దేవుడి దగ్గర అటు కుదరదు. ఉంటే వెచ్చగానే నుండు, చల్లగానే నుండు. నులివెచ్చనుంటే థూ అని వస్తాడట. అబ్బో వామ్మో, ఎంత భయంకరంగా ఉందండి అది. భయంకరంగా ఉంది ఆ మాట. ఉంటే వెచ్చగానే నుండు, చల్లగానే నుండు. నులివెచ్చగా, వామ్మో భయంకరంగా ఉంది ఆ మాట. చెప్తుంటే నాకు అసలు భయంకరంగా ఉంది. వస్తాడట మొహం మీద. నా సహోదరులారా, జమ్మిపెట్టులో ఉన్న దినాలు ఇక చాలు. ఇప్పటికే 3 నిమిషాలు అయిపోయింది, 30 నిమిషాలు అయిపోయింది, 3 గంటలు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 30 రోజులు అయిపోతుంది, 3 సంవత్సరాలు అయిపోతుంది. ఎన్ని రోజులు ఇంకా అందులో ఉంటారు? ఒక సరైన ఆత్మీయతలోకి రండి, ఒక సరైన పశ్చాత్తాపంలోకి రండి, ఒక సరైన ఆత్మీయ జీవితంలో రండి. కట్టుకుందాం యేసు నామములో. ఆమేన్. సరిగ్గా నిలబడితే అటు పాపం ఇటు పరిశుద్ధత, అటు పాపం, ఈ రెండిటికి యాడవ్వండి, సరిపోవు ఇవి. నేను చెప్తున్నాను, రాజభోగం దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. రాజుగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి నేను అంటున్నాను, జమ్మిపెట్టెలో దేవునికి మొరపెట్టు. జమ్మిపెట్టెలో దేవుని చిత్తం కోసం వెయిట్ చేయి.
నీ కోసం దేవుడు దీవెన ఒడ్డు మీద పెడతాడు. హల్లెలూయ. అర్థమైన వాళ్ళందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి చెత్తంతా తొలగిపోవాలి, ఆత్మీయతతో నింపబడాలి. నీతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. లోబడదాం, చెత్తను తొలగించుకుందాం. ఒకనాటికి చెత్త వల్ల పూర్తిగా నువ్వు చెత్తలో కలిసిపోతావు. ఆ చెత్తలో కలిసిపోయిన తర్వాత నాయన చెత్తలో ఉన్నాను అని అంటే చెత్త కత్తిరించేటప్పుడు నిన్ను కూడా కట్ చేస్తాడనే విషయం మర్చిపోవద్దు. ఏ సమీరా, ఎందుకు నవ్విను? అంటే కట్ చేస్తాడంటే నవ్వు వచ్చిందా? నేను కూడా కట్ అయిపోతాను అనిపించిందా? కట్ అయిపోతారు అనిపించిందా? ఏమనిపించింది? ఏదో కూడా చెప్పులే. ఆ నవ్వుకి మ్యాక్సిమం కట్ అయిపోయేవాళ్ళు కనపడింది. ఎవరో కట్ అయిపోతారు అందుకనే నవ్వింది. నిజమండి, చెత్తలో నువ్వు కలిసిపోయినావు అనుకో. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. నేను చెట్టు వేసేటప్పుడు అక్కడంతా చెత్త పెరిగిపోయింది. నేనేం కాదు, మా ఆవిడగారు వేసినట్టుంది. ఏది ఏ మొక్కలమ్మాయే? పుదీనా చెట్టు అంత అట్లా వాగింది. అందులో మామిడి చెట్టు ఉంది, ఏదో పిచ్చి చెట్టు మొలిసినాయి పెద్దవి. అది బీకిను, దాంతోపాటు పుదీనా చెట్టు మొత్తం బయటకు వచ్చేసింది. చూడు, చెత్త పెరిగితే చెత్త లాగేటప్పుడు నువ్వు కూడా బయటకు వస్తావు. దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభా నాయన చెత్త పెరిగింది నాయన, ప్లీజ్ నాయన తీసే నువ్వే అంటావు. కానీ చెత్తను బయటికి తీసేటప్పుడు నువ్వు కూడా బయటకు వచ్చేస్తావు. మళ్ళీ ఎదగటానికి టైం. నువ్వు ఒకటి గమని, మెట్లు ఎక్కుతున్నావు, ఇక్కడికి వెళ్ళావు. ఎక్కడేదో కింద నుండి పిలిచారు, తొంగి చూసావు, రా అని అన్నారు, దారం వచ్చింది, సడన్గా లాగేసరికి మొత్తం కింద పడింది. మళ్ళీ మెట్లు ఎక్కాలను, మళ్ళీ ఆడికి వెళ్తున్నావు, మళ్ళీ పిలుస్తున్నారు, మళ్ళీ కిందకు వచ్చేస్తున్నావు, మళ్ళీ మెట్లు ఎక్కుతున్నావు. ఇక ఎంతకాలం మెట్లు ఎక్కడమైనా విజయాన్ని ఎప్పుడు ఎక్కేది? సింహాసనం ఎప్పుడు ఎక్కుతావు? నా సహోదరి సహోదరులారా, దయచేసి ఏనండి, ఇది దీవించబడే సమయం, ఇది గొప్ప చేయబడే సమయం. జమ్మిపెట్ల నుంచి బయటకు వస్తే దీవెన, జమ్మిపెట్టులో ఏడిస్తే దీవెన. దేవుడు స్పందిస్తాడు నీకోసం. దేవుడు నీ కోసం స్పందిస్తాడు. నీ ఇంటి కోసం స్పందిస్తాడు, నీ ఒంటి కోసం స్పందిస్తాడు, నీ పరిస్థితుల కోసం స్పందిస్తాడు, నీకు వ్యతిరేకంగా నిలబడిన వారి కోసం స్పందిస్తాడు. అన్ని విషయాల్లో దేవుడు స్పందిస్తాడు. నీ స్పందన చూస్తున్నాడు దేవుడు. రేపు బల్లారాధన, కొద్దిసేపు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎక్కువసేపు ప్రార్థన చేద్దాం. దయచేసి చెప్తున్నాను, ప్రతి ఆన్లైన్లో చెప్తున్నట్లుగా మళ్ళీ చెప్తున్నాను, రేపొద్దున ఇక్కడ అందరూ మోకాళ్ళేసి భయంకరంగా ఏడుస్తారు. కానీ తర్వాత ఎల్లుండి సోమవారం భయంకరమైన పాపాల్లో ఉండొద్దు. బల్ల తీసుకోవటం ఎంత డేంజరో తెలుసా? అలా అనాలోచనగా తీసుకుంటే. బల్ల అనేది అనాలోచనగా తీసుకోకూడదండి. ఎలా పడితే అలా తీసుకునేది కాదు బల్ల. ఆయన రక్తం ఆయనై ఉన్నాడు, ఆయన శరీరం ఆయనై ఉన్నాడు. మనం విశ్వసించి తీసుకుంటున్నాం. అది మీరు రేపొద్దున వచ్చి 4 ఏడుపులు ఏడిస్తే కాదండి, పూర్తిగా సరి చేసుకున్న తర్వాత తీసుకునేది ఆయన రక్తం, ఆయన శరీరం. ఒక పాపాన్ని పెట్టుకొని, ఒక లోక సంబంధమైన మనలో ఉంచుకొని, మనం అక్కడ చూపు మారలా, మాట మారలా, కోరిక మారలా, ఉద్దేశం మారలా, ఏం మారలా. రేపొద్దునొచ్చి మోకలేసి ఆయన రక్తం, ఆయన శరీరం తీసుకుంటే, మళ్ళీ చెప్తున్నాను, ఎలా పడితే అలా తీసుకున్నాడు యోధ. హఠాత్తుగా సూసైడ్. ఏ సైడ్? సూసైడ్. తనకు తాను చంపుకున్నాడు. సూసైడ్ థాట్స్ అపవాది కలిగిస్తాడు. ఎందుకో తెలుసా? మొక్క ఇచ్చేటప్పుడు దేవుడు ఏడ్చాడట. రొట్టె మొక్క ఇచ్చేటప్పుడు ఏడ్చాడు. మీరు రేపొద్దున బల్ల తీసుకునేటప్పుడు మీ ఆలోచన మారలా, తలంపులు మారలా, కోరికలు మారలా, కానీ సేవకుడు ఇస్తున్నాడు అనుకుంటున్నారు. దేవుడు ఇస్తున్నాడు. ఇచ్చేటప్పుడు మీరు తీసుకునేటప్పుడు మీ మాట మారలా, ఆలోచన మారలా, కోరికలు మారలా, కానీ దేవుడు ఏడుస్తున్నాడు.
అది తగ్గల. 10 సంవత్సరాలైంది, ప్రేమ లేదు. 10 సంవత్సరాలైంది, 5 సంవత్సరాలైంది, ఇంకా ఏం మారలా, ఏమీ మారలేదు. కానీ అన్నీ కావాలి. బల్ల అనేది అంత్యకాలంలో దేవుడు లేపుతున్నాడు. బల్ల అనేది నా రక్తమును నా శరీరం తీసుకున్నోడిని నేను అంత్యకాలంలో లేపుతున్నాడు. నా రక్తమును నా శరీరం తీసుకున్నోడిని నేను నిత్య జీవంలో నిలబెడతా అన్నాడు దేవుడు. మరి ఎంత అవకాశం ఇచ్చిన తర్వాత మరి బల్ల తీసుకునే కాడ మనం ఎందుకంటే అలా చేస్తున్నాం? ఇప్పుడు నువ్వు అయోగ్యంగా తీసుకుంటే, బల్ల తీసుకునే రోజు నువ్వు అయోగ్యంగా తీసుకుంటే మళ్ళీ బల్ల తీసుకునేంతవరకు పడుతూనే ఉంటావు. మళ్ళీ బల్ల పుచ్చుకునేంతవరకు, ఆయన రక్తం ఆయన శరీరం తీసుకునేంతవరకు నీ మాట మారదు, నీ చూపు మారదు, నీ మనసు మారదు. యాస్టీజ్గా అలాగే పనిచేస్తాయి. కాబట్టి చెప్తున్నాను, వద్దండి. ఆయన రక్తం తీసుకునేవాడు నిత్య జీవం గలవాడు. ఆయన రక్తం తీసుకునేవాడు బలవంతుడు. ఆమేన్. ఆయన రక్తం తీసుకునేవాడు పాపం లేనివాడుగా ఉంటాడు. ఆయన రక్తం జీవం కలిగింది. అయోగ్యంగా, అనాలోచనగా, పరిశుద్ధత లేకుండా తీసుకుంటే పడిపోతాం. నువ్వు ఇప్పటి వరకు చూపులో, మాటలో, తలంపులో, పరిశుద్ధతలో నిలబడలేకపోవడానికి కారణం బల్ల అయోగ్యంగా తీసుకోవటం వల్లే. యేసు రక్తం ద్వారా మనం ముందు కడగబడాలి. కడగబడిన తరువాత అప్పుడు బల్ల తీసుకోవాలి. అన్నీ శుద్ధి చేయబడిన తర్వాత మీరు బల్ల తీసుకునే ప్రతిసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి. రొట్టె విరిచినట్టుగా మనల్ని దేవుడు విరవాలి ఆత్మీయతలో. ఆమేన్. రొట్టె విరిచినట్టుగా ఆయన రక్తము శుద్ధి చేసినట్లుగా మన మాట శుద్ధి చేయాలి, మన ప్రవర్తన శుద్ధి చేయాలి. ఇంత ఉందండి. కాబట్టి ఈ కొద్దిసేపు బలంగా దేవుని సన్నిధిలో మొరపెడదాం. నన్ను శుద్ధి చేయి ప్రభువా, నన్ను కడగండి అయ్యా, నన్ను లోతుగా సరిచేయండి, నీకు వ్యతిరేకంగా ఉండటానికి వీల్లేదు ప్రభువా అని హృదయపూర్వకంగా అడగండి. రేపు బల్లలో ఎలాంటి ఆలోచన, ఎలాంటి తలంపు, అసలు లోక సంబంధమైన లేకుండా పవిత్రులుగా మనం తీసుకుందాము గాక. ఆమేన్. ఈ వాక్యాన్ని మీతో చిన్న ప్రార్థన, అందరూ కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన, బ్రేక్ తీసుకుందాం. తండ్రి, నీ పాదాలకి స్తోత్రాలయ్యా. యేసు రక్తం ద్వారా, కృపాసనలకు ధైర్యం ద్వారా చేరుతున్నాం. ఈరోజు మీరు స్పష్టంగా మాట్లాడారు. ఇదిగో, ఎవరెవరైతే పరిస్థితుల మధ్య, శ్రమలో, శోధనలో నిలబడి ఉన్నారో, అపవాది బంధకాల్లో చిక్కుకున్నారో, వాళ్ళందరూ ఆ యొక్క జమ్మి పెట్టె నుంచి బయటకు వచ్చుదురుగాక. అట్టి ప్రార్థనాత్మ ఏలుబడి చేయునుగాక. ఖచ్చితంగా దేవుడు దీవెన పెట్టాడండి మన ముందు. దేవుడు దీవెన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మనం మారాలని, మన ఆలోచన మారాలని, మన కోరికలు మారాలని, మన ఉద్దేశాలు మారాలని దేవుడు కోరుతున్నాడు. దేవా, తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే రేపటి కాలం బల్ల విషయంలో ఎవరెవరైతే వాళ్ళ సరి చేసుకుంటూ బల్లకు సిద్ధపడుతున్నారో, ఆ ప్రార్థనాత్మ సరి చేసుకునే పశ్చాత్తాపమైన, లోతైన పశ్చాత్తాపాత్మ ఒక్కొక్కరిని ఏలుబడి చేయునుగాక. నీ కృపలో నడిపించి మమ్మల్ని తగ్గించుకుంటూ నిన్ను హెచ్చిస్తూ యేసు నామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్.